నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇంతకుముందు కార్యక్రమంలో మనము శంకరాభరణ రాగంలో మధ్యతాళంలో గోవింద హరే మధుసూదన అనే గీతం పాడుకున్నాం. ఈరోజు భైరవి రాగంలో ధృవతాళంలో శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ అనే ఒక శ్లోకం, అది ఒక సంస్కృత శ్లోకం, మంగళం శ్లోకం, రామచంద్రుని మంగళం శ్లోకం. అది భైరవి రాగంలో గీతంగా అమర్చారు. ధృవతాళంలో ఉంటుంది. ఇంతవరకు మనం త్రిపుట తాళం, మట్యతాళం, రూపకతాళం, ఆదితాళం ఇవన్నీ పాడుకున్నాం. ఇవన్నీ కూడా సాధన చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ధృవతాళం కూడా సాధన చేసుకుందాం. సా పా సా పా సా సరే గ మ పద ని సా సా ని ద ప మ గ రే సా సరే గ మ పద ని సా సా ని ద ప మ గ రే సా. ఇది నటభైరవి అనే రాగం. దీన్ని భైరవి రాగం అని కూడా అంటారు. ఈ నట అనేది ఇంతకుముందు అన్నిట్లో చెప్పినట్టుగానే కటపయాల సూత్రాల్లో విమడడం కోసం నటభైరవి, మేచ కళ్యాణి, ధీరశంకరాభరణం అట్లాగా ఇది కూడా నటభైరవి అని వచ్చింది. ఇది నటభైరవి. యాక్చువల్గా నటభైరవి యొక్క జైన్యం భైరవి. దీనిలో అన్యస్వరం వస్తుంది. ఉండడానికి మేళకర్త రాగం లాగానే సప్తస్వరాలు ఉన్నాయి, కానీ అన్యస్వరం ఒకటి వస్తుంది. భైరవి రాగంలో చతుశ్రుతి శుభము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమం, చతుశ్రుతి. యాక్చువల్గా శుద్ధ దైవతం ఈ రాగం యొక్క స్వరము, కానీ ఆరోహణలో చతుశ్రుతి దైవతం వస్తుంది. కైసిక నిషాదం ఇవి స్వరాలు. అవరోహణలో దైవతం, శుద్ధ దైవతం వస్తుంది, చతుశ్రుతి దైవతం కాకుండా. అది ఈ అన్యస్వరం అనేది ఆరోహణలో వస్తుంది అన్నమాట. అందుకని ఇది భైరవి, నటభైరవి జన్యంగానే ఈ భైరవిని చెప్పాలి. ధృవతాళంలో ఈరోజు ముందు స్వరం పాడుతున్నాను. గ రే గ మ ప మ గ రే గ మ ప మ ప ద ని ని ద ప మ ని ద ప మ గ రే సా సా రే సా ప మ ప గ రే గ మ గ గ రే సా రే రే గ గ మ మ గ గ రే గ మ ప మ మ ప ద ద ని ని సా ప ద ని సా రే గ రే సా ని రి సా గ రే సా ని ని
మ పద నీ స పద ప స నీ స పద మా ప గా రే స. అదండి స్వరము. ఇది ధ్రువతాళంలో స్వరంతో పాటు ఈరోజు సాహిత్యం కూడా పాడుకుందాం. చిన్న గీతం కదా. గ రే గ మా పా మా గ రే గ శ్రీ రా మా చంద్ర శ్రీత పా మా పా మా శ్రీత పా పద నీ నీ ద ప మా నీ ద ప మా గ రే స. ఆ రి జాత సమా ఆస సరి స ప మా ప గ రే గ మా కళ్యాణ గుణ అభి గ గ రే స రా మ రే రే గ గ మా మా గ గ రే గ మా ప మా మా సీతా ముఖ మోరుగ పద నీ నీ స పద నీ స రే గ రే స చంచరిక ఆ నీ కు నీ రి స గా రి స నీ నీ ద మ పద నీ స నీరం తారం మంగళ మాత పద ప స నీ స పద మా ప గ గ రే స నో తూ తూ తూ. ఇది గీతము. స్వరము సాహిత్యము కూడా. ఇందులో అంత ఎక్కువ అకారాలు ఉకారాలు వస్తాయి. పద ప స నీ స నో తూ. అక్కడి నుంచి పద మా ప గ గ రే స ఊ ఊ. అలాగా పద ద నీ నీ స పద నీ స రే గ రే స
చెంచరీక ఆ నీకు అలా అకారంతో వస్తాయి. కాబట్టి స్వరం కరెక్ట్గా బాగా ప్రాక్టీస్ చేసుకుంటే కానీ సాహిత్యం రాదు. చిన్న గీతం కదా అని ఒకేసారి పాడేశాను. ముందు బాగా స్వరం ప్రాక్టీస్ చేసుకుని తర్వాత సాహిత్యం పాడుకుందాం. తర్వాత క్లాస్లో కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.